పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. అంటే ఎందుకు? పెద్దల మాట వింటే మనకి మంచి జరుగుతుందని. పెరుగన్నం తింటే ఏమవుతుందండి, చల్ది చేస్తుందంటే ఒంటికి చలవ, మంచిగా మనము డైజెషన్ అవుతుంది, హెల్దీగా ఉంటారు, ప్రోబయోటిక్ అనేసి చాలా చక్కగా పెద్దలు చెప్పిన మాట వినాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. అట్లనే ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి మాట, ఒక జీవితంలో ఒక 60-70 ఇయర్స్ వచ్చిన వారి మాట విన్నప్పుడు మనకి ఇంత మంచి జరుగుతుంది, ఇంత మేలు జరుగుతుందని మనం వింటున్నప్పుడు, మనల్ని సృజించిన దేవుడు వేల వేల తరబడి ఆదియు అంతము లేని దేవుడు మాట మనం విన్నప్పుడు, ఆయన మాటకు మనం లోబడినప్పుడు మనం ఎంత గొప్ప స్థితిలో ఉంటామండి. ఇదిగో దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నాడు. నీవు అడుగుతున్నావు కదా, నాకు ఎవరున్నారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నో బడీ ఈజ్ రెస్పెక్టింగ్ మీ, నాకు విలువ లేదు, నాకు ఒక వాల్యూ లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు ఇవాళ నీతో మాట్లాడుతున్నాడు. మీరు నా మాట విని నా నిబంధన గైకొని నా ఎడల మీరు నాకు స్వకీయ సంపాద్యం మగుదురు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమస్త భూమి నాదే, ఈ సమస్తం భూమి మీద ఉన్న జనులందరికంటే మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇవాళ దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. నువ్వు కృషించిపోతున్నావేమో, నాకు విలువ లేదు, నన్ను ఎవరూ జాగ్రత్తగా చూసుకోవట్లేదు, నన్ను ఎవరూ రెస్పెక్ట్ చేయట్లేదు, నాకు ఎవ్వరు ఏ విలువ ఇవ్వట్లేదని నువ్వు ఫీల్ అవ్వచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వింటే, నీవు నా నిబంధన గైకొంటే నీవు నాకు స్వకీయ సంపాద్యము, ఇంకా మీరు నాకు పరిశుద్ధమైన జనులుగా ఉంటారు. నెక్స్ట్ వర్స్లో ఉంటుంది, పరిశుద్ధమైన జనాంగంగా మీరు నాకు ఉంటారు, ఇంకా మీరు యాజక రాజ్యంగా మీరు నాకు ఉంటారు, యాజకులైన రాజ్యంగా మీరు నాకు ఉంటారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒక యాజకుడికి మనం ఎంత గౌరవం ఇస్తామో, ఒక యాజకుడు అంటే ఎవరు? దేవుని మాట ప్రజలకు తెలియజేసేవాడు. అంటే ఒక మీడియేటర్, నీ ద్వారా దేవుడు అనేకులతో మాట్లాడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకొన్నానని నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక ఆస్తి మనకుంటే దాన్ని ఇంకా ఎలా రెట్టింపు చేయాలి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, దోపుడు సొమ్ము అవ్వకుండా దాన్ని మనం ఎలా ప్రశస్తంగా కాపాడుకోవాలని మనం చాలా ఆలోచనలు చేస్తుంటాం. మరి అట్లనే మానవులమైన మనమే అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు ఒక ఆస్తిగా, ఒక పెక్యూలియర్ ట్రెజర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, అంటే ఒక విశేషమైన ఆస్తిగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. అంత జాగ్రత్తగా, అంత పరిశుద్ధంగా దేవుడు మనల్ని కాపాడుకుంటాడంట. అయితే నీవు చేయవలసింది, ఆయన